పాత్రల పేర్లను మార్చారు. ఈ సినిమాలో అనుపమ సుమా పాత్రలో నటించారు. అదే ఏడాది హీరో ధనుష్ త్రిషల్తో కలిసి కోడి సినిమాలో నటించారు. ఈ మూవీని తెలుగులో ధర్మయోగిగా రిలీజ్ చేశారు. కోడిగుడ్లకు రంగు కలిపి అమ్మే అమ్మాయిగా మాలతి పాత్రలో నటించారు అనుపమ. 2016లో 4 సినిమాల్లో నటించారు. ఇక అనుపమ పరమేశ్వరన్ తెలుగులో నటించిన సినిమాల్లో ముఖ్యమైంది శతమానం భవతి. దిల్ రాజు నిర్మాతగా, సతీష్ విఘ్నేష్ డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నిత్య పాత్రలో నటించిన అనుపమ అచ్చ తెలుగు అమ్మాయిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మలయాళం, తమిళం, తెలుగులో పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఉన్నతి ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడిలో నటించారు. 2021లో 5 తెలుగు సినిమాల్లో నటించారు అనుపమ పరమేశ్వరన్. రౌడీ బాయ్స్, అంటే సుందరానికి, కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ఫ్లై సినిమాల్లో నటించారు. 18 పేజెస్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. కన్నడలో